ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు కాన్సెప్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ నాన్న. ఫస్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్‌లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే ప్రొజెక్షన్ మెథడ్. ఆ ప్రొజెక్షన్ మెథడ్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఆ ప్రొజెక్షన్ మెథడ్‌లో మనకి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ ఫార్ములా ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంటుంది. ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఓఏ బార్ ఇంటూ ఏ యూనిట్ వెక్టార్ అలాంగ్ పీక్యూ. అర్థమైందా? అది ఫార్ములా. షార్టెస్ట్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా నాన్న. ఆ ఫార్ములా మెన్షన్ చేసిన తర్వాత ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్మ్ని ఎలా రాస్తామంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వై మైనస్ వై వన్ జెడ్ మైనస్ జెడ్ వన్, అంటే ఫస్ట్ ఇచ్చిన లైన్కి అనమాట. ఎల్ వన్ ఎం వన్ ఎన్ వన్ అని మీకు ప్రాబ్లం చెప్పినప్పుడు అర్థమవుతుంది. కేర్ఫుల్గా ఫస్ట్ ప్రాబ్లం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. షార్టెస్ట్ డిస్టెన్స్ 4 మెథడ్స్ కూడా మెథడ్ బై మెథడ్ వెళ్ళే కొద్దీ ల్యాక్ అవుతుంది ప్రాబ్లం. ఓకేనా? ఎక్కువగా మనకి డిఫికల్ట్గా అంటే సాలిడ్ జామెంట్రీలో డిఫికల్ట్గా ఉండేది ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్. మేబీ ఎక్కువ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా 4 ప్రాబ్లమ్స్ మెథడ్ వైజ్ చూసుకోండి ఎలా చేయాలి అనేది. ఓకేనా? ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఎస్డి లైన్. ఎస్డి అంటే మీన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ బిట్వీన్ ద లైన్స్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు వై బై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై 1. అదొక లైన్. ఎక్స్ మైనస్ 2 బై 3 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 1 బై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2 బై 2. ఇదొక లైన్ నాన్న. ఇప్పుడు మనకి 2 లైన్స్ ఇచ్చాడు కదా. ఆ 2 లైన్స్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక లైన్ ఇచ్చినప్పుడు ఆ లైన్ నుంచి మనం పాయింట్ డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం నాన్న? ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ నుంచి పాయింట్ డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తున్నాము చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి పాయింట్ ఎలా డిఫైన్ చేయాలి? లెట్ ఫస్ట్ పాయింట్ని మనం ఏమనుకుంటామంటే ఓ అనుకోండి. ఆ పాయింట్ని ఎలా డిఫైన్ చేస్తాము? ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. దానికి సంబంధించిన కాన్స్టెంట్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి ఆ పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ దగ్గర ఏమీ లేవు, వై దగ్గర ఏమీ లేవు, జెడ్ దగ్గర కూడా ఏమీ లేవు. కాబట్టి ఆ పాయింట్ ఏమవుతుంది? 0 0 0. నెక్స్ట్ ఏ సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ దగ్గర పాయింట్ కన్సిడర్ చేయండి. దాన్నేమో క్యాపిటల్ ఏ అనుకోండి. ఆ ఏ అనుకుంటే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ దగ్గర పాయింట్ కన్సిడర్ చేయొచ్చా? చేయొచ్చు కదా. చూడండి, ఎక్స్ మైనస్ 2/3 అంటే పాయింట్ ఏమవుతుంది? -2 అంటే +2, -1 అంటే -1 అంటే +1, +2 అంటే -2. కాబట్టి ఏ అనే పాయింట్ 2, 1, -2. ఓకేనా? ఫస్ట్ పాయింట్నేమో ఓ అనుకున్నాము, సెకండ్ పాయింట్నేమో ఏ అనుకున్నాం. నౌ ఆరిజిన్ లైస్ ఆన్ ది ఈక్వేషన్ 1. ఆరిజిన్ అనేది ఈక్వేషన్ 1 గుండా వెళ్తుంది అని అన్నప్పుడు మనము ఫార్ములా ఓఏ బార్ దాన్ని ఎలా ఫార్ములా చేసుకుంటామంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 అనుకుంటాం. అలాగా ఓఏ బార్ అంటే ఏ 0 అంటే x2 అంటే x2 y2 z2 నేమో ఏ పాయింట్లో ఉన్న వాల్యూస్ నేమో x2 y2 z2 అనుకోండి. ఆరిజిన్లో ఉన్న వాల్యూస్ నేమో x1 y1 z1 అనుకోండి. ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 కాబట్టి 2 మైనస్ 0 1 మైనస్ 0 -2 -0 మొత్తం ఓఏ బార్ ఏమవుతుందిరా ఇప్పుడు? 2, 1, -2. అదొక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ని అలా పక్కన పెట్టండి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే ఇచ్చిన 2 లైన్స్కి కూడా డైరెక్షన్ రేషియోస్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇచ్చిన 2 లైన్స్కి కూడా మనం ఈజీగా డైరెక్షన్ రేషియోస్ రాసేయచ్చు. ఎలాగా? ఇచ్చిన లైన్స్లో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? ఇచ్చిన లైన్లో డైరెక్షన్ రేషియోస్ L1 M1 N1, L1 M1 N1, L2 M2 N2. అంటే ఫస్ట్ లైన్లో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయిరా? 2, -3, 1. దాన్నే స్మాల్ ఏ అనుకోండి. నెక్స్ట్ లైన్లో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి?
3, -5, 2 దాన్నేమో బి పాయింట్ అనుకోండి. స్మాల్ బి. ఇప్పుడు మనకి ఏ, బి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే పీక్యూ బి ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ 1 and 2. ఎవరో వచ్చారు. PQ be the shortest distance between the lines. Equation 1 and 2. Equation 1 and 2 కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. మళ్ళీ ఎవరో వచ్చారు నాన్న. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేస్తే సో దట్ P ఈజ్ ఏ పాయింట్ ఆన్ 1 and 2. P అనే పాయింట్ 1 and 2కి చెందుతుంది అని చెప్పాను. P అనే పాయింట్ ఇప్పుడు ఎలా కన్సిడర్ చేస్తామంటే లెట్ P ఈజ్ ఈక్వల్ టు OA బార్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి. నౌ PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ ఈక్వేషన్ 1 and 2కి PQ అనే పాయింట్ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటే మనం ప్యారలల్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎందుకని? విత్ డైరెక్షన్ రేషియోస్. కాబట్టి ఇప్పుడు పారలల్ కండిషన్ మనకి ఏమవుతుందంటే ఒక యూనిట్ వెక్టార్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. యూనిట్ వెక్టార్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఓఏ బార్ ఇంటూ యూనిట్ వెక్టార్ ఆఫ్ అలాంగ్ పీక్యూ కదా. కాబట్టి యూనిట్ వెక్టార్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే ఏ క్రాస్ బి బై మాడ్ ఏ క్రాస్ బి అవుతుంది నాన్న. అర్థమైందా? ఏ క్రాస్ బి అంటే మనము క్రాస్ అంటే ఏంటి? క్రాస్ అంటే ఏంటి? మనకి వెక్టార్ ఈక్వేషన్ అన్నమాట. ఏ క్రాస్ బి అంటే వెక్టార్ ఈక్వేషన్. వెక్టార్ ఈక్వేషన్ లో రాయాలంటే ఐ బార్, జే బార్, కే బార్ ఫామ్ లో రాస్తాం కదా. కాబట్టి ఐ, జే, కే. ఇప్పుడు 2 పాయింట్స్ ఏం తీసుకుంటాము? విత్ డైరెక్షన్ రేషియోస్ ఏంట్రా? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే డైరెక్షన్ రేషియోసే కదా మనం ఫామ్ చేసుకుంటాం. కాబట్టి డైరెక్షన్ రేషియోస్ ఏంటి? 2 -3 1 అంటే ఏ క్రాస్ బికి కదా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏ అంటే పాయింట్ ఏంటి? 2 -3 1. బి అంటే పాయింట్ ఏంటి? 3 -5 2. కాబట్టి ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయండి అంటే డెట్ కట్టడం అనమాట. డెట్ కడితే మనకి ఏమవుతుంది? ఐ బార్ కామన్ తీస్తే ఐ బార్కు ఉన్న ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో తీసేస్తే మనకి ఏడి మైనస్ బీసీ అంటే -3 ఇంటూ 2 ఏమవుతుంది? -3 ఇంటూ 2 -3 ఇంటూ 2 6 ప్లస్ అంటే మైనస్ ఏడి మైనస్ బీసీ కాబట్టి -5 అయింది. కాబట్టి అక్కడ +5 అయింది. ఓకేనా? అలాగా. నెక్స్ట్ జే బార్, జేత్ కామన్ కాలమ్ రో వదిలేస్తే మనకి ఏడి మైనస్ బీసీ ఫామ్లో రాస్తే మనకు ఒక వెక్టార్ ఫామ్ వచ్చింది. ఆ వెక్టార్ ఫామే -ఐ బార్, -జే బార్, -కే బార్. ఓకేనా? 1 ఇంటూ ఐ ఇంటూ -1ని -ఐ బార్ కింద రాసుకున్నాను. -జే ఇంటూ 1ని -జే బార్ ప్లస్ కే ఇంటూ -1ని -కే బార్ కింద రాసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? యూనిట్ వెక్టర్ కావాలంటే మాడ్ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. మాడ్ ఏ క్రాస్ బి అంటే ఏంటంటే దాని యొక్క ఫార్ములా √I² + J² + K² అవుతుంది నాన్న. ఎనీథింగ్ ఎనీ వాల్యూస్ ఇచ్చినా కూడా ఒకవేళ ఐ దగ్గర ఐ ఇంటూ -2 ఉందనుకోండి అప్పుడు రూట్ ఆఫ్ ఏమవుతుంది? √2 అంటే -2 హోల్ స్క్వేర్. ఓకేనా? హోల్ స్క్వేర్ నాన్న చూసుకోండి. -2 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ -ఐ బార్ 1 వచ్చింది. జే బార్ వాల్యూ కూడా 1 వచ్చింది. కే బార్ వాల్యూ కూడా 1 వచ్చింది. కాబట్టి దాని యొక్క వాల్యూస్ 1 + 1 + 1 తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత? √3. ఒకవేళ ఇంకొకటి √4 వచ్చింది అనుకోండి మాడ్ ఏ క్రాస్ బిని అలా రాసుకోవచ్చు. √4 వస్తే మాడ్ ఏ క్రాస్ బిని 2 ఇంటూ 2 4 కదా. కాబట్టి మాడ్ ఏ క్రాస్ బి ఏమవుతుంది? చెప్పాలి. మాడ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు √4 అయింది అనుకోండి అప్పుడు దాని యొక్క వాల్యూ √4 యొక్క వాల్యూ 2. ఓకేనా? ఒకవేళ అలా రూట్ క్యాన్సిల్ అయితే చేయండి లేదంటే అలాగే వదిలేయచ్చు.
ఇప్పుడు ఏ యూనిట్ వెక్టార్ అలాంగ్ PQ ఈజ్ A cross B by mod A cross B. A cross B అంటే I bar minus I bar minus J bar minus K bar by √3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా వేయండి. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు PQ ఇంటూ ప్రొజెక్షన్ ఆఫ్ OA ఆన్ PQ. అంటే ప్రొజెక్షన్ ఆఫ్ OA ఆన్ PQనే మనం ఎలా రాసుకుంటామంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ PQ కింద రాసుకుంటాం అనమాట. దేర్ ఫోర్ ఓవరాల్ మనకి ఫార్ములా ఏంటంటే పై వదిలేయండి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు mod OA బార్ ఇంటూ యూనిట్ వెక్టార్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, అలాంగ్ PQ. ఇప్పుడు OA బార్ అంటే మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే మనకి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం కదా నాన్న, OA పాయింట్ ఎంత వచ్చింది 2, 1, -. కాబట్టి ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టార్ అన్నాడు కాబట్టి వెక్టార్ ఫామ్ లోనే కదా రాయాలి OA బార్ కూడా. కాబట్టి ఆ ఫామ్ ని వెక్టార్ ఫామ్ లో రాస్తాం. ఆ వెక్టార్ ఫామ్ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి 2 + 1 - 2. కాబట్టి వెక్టార్ ఫామ్ ఏమవుతుంది 2I బార్ ప్లస్ J బార్ మైనస్ 2K బార్. ఓకేనా, ఇంటూ ఇప్పుడు యూనిట్ వెక్టార్ ఏమొచ్చింది -I బార్ మైనస్ J బార్ మైనస్ K బార్ బై √3. ఇప్పుడు చూడండి రెండు వెక్టార్స్ కి ఇంటూ అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందిరా I ఇంటూ I. మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది ఓన్లీ కాన్స్టెంట్ ఫంక్షన్స్ మాత్రమే మిగులుతాయి. అంటే -1 ఇంటూ 2 -2. ఇక్కడేమో ప్లస్ J బారు, ఇదేమో మైనస్ J బారు. -1 + 1 -1 ఇంటూ +1 -1. కాబట్టి ఇక్కడ -2, ఇక్కడేమో -K. కాబట్టి -2 ఇంటూ -1 +2 బై √3. మొత్తం ఓవరాల్ వాల్యూ వచ్చి ఏమొచ్చింది -2 + 2 క్యాన్సిల్, -1/√3 అవుతుంది. మోడ్లో మైనస్ పోతే ఏమవుతుందిరా, మోడ్లో మైనస్ ఉంటుంది అసలు, మోడ్ వాల్యూ తీసేస్తే ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ. కాబట్టి 1/√3. నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక పార్ట్ నాను. నెక్స్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే వాడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏమని ఇస్తాడంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ పార్ట్ ఇది, అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ SD లైన్స్. దీంతో పాటు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంతో పాటు మనము ఈక్వేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ సమ్ చూడండి, ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ ద ఈక్వేషన్స్ అన్నాడా లేదా ప్రాబ్లంలో. ప్రాబ్లం చూడండి, ఫస్ట్ ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ SD అన్నాడు. ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసింది ఓన్లీ షార్టెస్ట్ డిస్టెన్సే. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, షార్టెస్ట్ డిస్టెన్స్కి ఈక్వేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్స్ ఆఫ్ SD లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ SD లైన్స్ ఎలా రాస్తాము అంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ లైన్ ఏంట్రా X, Y, Z, అవునా కదా. దాని యొక్క డైరెక్షన్ రేషియోస్ నాట్ ఏ పాయింట్. ఫస్ట్ లైన్ కి డైరెక్షన్ రేషియో 2, -3, 1. కాబట్టి చూడండి ఫస్ట్ దాని యొక్క ఫామ్ ఎలా రాస్తామంటే X - X1 Y - Y1 Z - Z1 ఫామ్ రాస్తాం. అంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో పైన ఉన్నాయి కదా XYZ వాల్యూస్ మోడ్లో రాస్తాము. దాని యొక్క డైరెక్షన్ కొసైన్స్ కింద రాస్తాం 2, -3, 1. నెక్స్ట్ ఈ -1 దేని నుంచి తీసుకున్నాము అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా యూనిట్ వెక్టార్. చూడండి A క్రాస్ B కనిపించిందా, A క్రాస్ B -I బార్ -J బార్ -K బార్. దాని నుంచి ఇప్పుడు -I అంటే ఏంట్రా -1, -J బార్ అంటే -1, -K బార్ దాని యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఏం లేదు కాబట్టి -1. దాని నుంచి తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ఫస్ట్ డెట్ వాల్యూ ఎలా తీసుకున్నాను ఈక్వేషన్ 1కి.
లాస్ట్ మాన్ ఎవరొకరు జాయిన్ అయితే ఎట్లా? అమ్మా అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్కి ఎస్డి లైన్ ఎలా తీసుకున్నాను. నెక్స్ట్ దానికి డెట్ వాల్యూ కట్టండి. డెట్ అంటే ఎక్స్ ఇంటూ ఏడి మైనస్ బీసీ, వై పాయింట్ ఏమో ఏడి మైనస్ బీసీ, జెడ్ పాయింట్ ఏమో ఏడి మైనస్ బీసీ. నెక్స్ట్ అలాగే ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ కూడా కన్సిడర్ చేస్తాం. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? సెకండ్ లైన్ ఎక్స్ మైనస్ 2/3, వై మైనస్ 1/-5, జెడ్ ప్లస్ 2/2. కాబట్టి ఎక్స్ మైనస్ 2, వై మైనస్ 1, జెడ్ ప్లస్ 2. డైరెక్షన్ రేషియోస్ ఏమో 3, -5, 2. మనకి ఏం చెప్పాను? -1, -1, -1 అంటే ఐ బార్, జే బార్, కే బార్ పాయింట్స్ ఏ క్రాస్ బి వెక్టార్ పాయింట్స్ రెండిట్లకి కామన్ నాను. అంటే రెండు ఎస్డి లైన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సారీ, ఎస్డి ఈక్వేషన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఆ రెండిటికి కామన్ పాయింట్ ఏముంటది? ఐ బార్, జే బార్, కే బార్ వచ్చిన వాల్యూస్ కామన్ గా ఉంటాయి. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే ఫస్ట్ లైన్ కి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి లైన్, సెకండ్ లైన్ కి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి లైన్, ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దేర్ ఫోర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఎస్డి లైన్స్ అని రెండు రాయాలి. అర్థమైందా? కింద ఒక ప్రాబ్లం ఇచ్చాను, చేసి పెట్టండి నాకు.